నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర 2047 థీమ్తో అమరావతిలో 15 ఆగస్టు సంబరాలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. విజయవాడలో 80వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తమ విధానమని మరోసారి స్పష్టీకరణ. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా విధ్వంసానికి గురైందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల అహంకారం, అవినీతి, అరాచకాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించామని, గత 26 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ఉద్ఘాటించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు మూవన్నెల జెండాను ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనకు 5.5 కోట్ల మంది ఆంధ్రులు సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దశాబ్దాల పోరాటం, ఎందరో మహనీయుల త్యాగఫలమే మన స్వాతంత్ర్యం. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు కన్న కలలను సాకారం చేసి 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెడతాం. ఈ దేశానికి మనమే ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. రాబోయే 20 ఏళ్లు దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రధాని మోదీ ఇచ్చిన వికసిత్ భారత్, మనం నిర్దేశించుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యాలు వేరువేరు కావు. ఐక్యంగా ఈ లక్ష్యాలను సాధిద్దామని ముఖ్యమంత్రి ఉద్బోధించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులు ఇచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది
బలమైన సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే మరో తరం దానిని కాపాడిందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ కూడా తనదైన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని భరోసా ఇచ్చారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా సమిష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించుకుందామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని లోకేష్ అన్నారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి, వికేంద్రీకరణ మా విధానం. మనం అడ్రస్ లేని వాళ్ళం కాదు, మన కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి అని ఆయన పునరుద్ఘాటించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద ఉన్న జిల్లాలో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం అరుదైన గౌరవమని తన వ్యక్తిగత ఆనందాన్ని పంచుకున్నారు. విజయవాడ నగరం విద్య, కళలకు నిజమైన రాజధాని అని ఆయన కొనియాడారు. ఈరోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది. వచ్చినప్పుడు పిల్లలు చూసిన తర్వాత నాకు కూడా నా స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందనగా స్కూల్లో హడావిడి ఉండేది. మేమందరం మిత్రులు కలిసి మా క్లాస్ రూమ్ని, స్కూల్ని బాగా అలంకరణ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఏకంగా చదువుకుని ఆ కాంపిటీషన్లో కూడా మేమందరం పాల్గొనేవాళ్ళం. ఫైనల్గా ఎవరైనా గెస్ట్ వచ్చి మన జాతీయ జెండా ఎగిరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది. జనగణ మనకు ఒక మాటలో చెప్పాలంటే జాతీయ జెండా ఎగురుతాం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈరోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని పిలిపించారు. ప్రతి ఇంటిపైనే కాదు, ఈరోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈరోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నాం. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి వ్యక్తిగతంగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి వ్యక్తిగతంగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శనివారం జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భారీ ఏర్పాట్లను చేశారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే ఉమా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భారీ గజమాలతో మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్యే ఉమా స్వాగతం పలికారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవంతం కావడానికి తన వంతు కృషి చేస్తూ వేడుకల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శనివారం జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, హోంగార్డ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, యూత్, రెడ్ క్రాస్ సహా పలు విభాగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కవాతును పర్యవేక్షించి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన ప్రగతిని ప్రతిబింబిస్తూ వ్యవసాయం, వైద్యం, విద్య, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, అటవీ రవాణా, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ శకటాలు కనువిందు చేశాయి. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, ఏపీ విపత్తు స్పందనా దళం, విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్ కమిషనరేట్, డ్రోన్ నిఘా విభాగం శకటాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు, విన్యాసాలు ఆహతులను అలరించాయి.
చిన్నారుల ప్రదర్శనలు స్వాతంత్ర స్ఫూర్తిని నింపాయి. కార్యక్రమం ముగింపులో ముందుగా ప్రకటించిన విధంగా వివిధ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని మంత్రి నారా లోకేష్ పేరు పేరున అభినందించి వారికి పతకాలు, సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే అమృతకాల లక్ష్యానికి మరో 2 దశాబ్దాలు మాత్రమే ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, సామాజికంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుతమైన పౌర జీవన విధానం వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా నగర ప్రజలకు, అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే అమృతకాల లక్ష్యానికి మరో 2 దశాబ్దాలు మాత్రమే ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, సామాజికంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఇంకా 21 సంవత్సరంలో 100 సంవత్సరాలు కంప్లీట్ చేయబోతున్నాము. స్వతంత్రం వచ్చి 100 సంవత్సరానికి మన లక్ష్యాలు ఏంటి, మన దేశాన్ని మనం ఎలా చూడాలనుకుంటున్నాము, మమ్మల్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నాము, దీని గురించి ఆల్రెడీ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసాము. దాంట్లో మీరందరూ చాలా పాజిటివ్గా, సక్రమంగా పాల్గొన్నారు, దాంట్లో ఇంకా పాల్గొంటున్నారు. ఇది కేవలం ఈరోజు మాత్రమే కాదు, మనం ప్రతిరోజు గుర్తు చేసుకొని మన దేశాన్ని, మన దేశ లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఆ లక్ష్యాల కోసం ప్రతిరోజు కృషి చేస్తూ, పనిచేస్తూ మన ఇంటి, మన ఊరు, మన నగరం, మన రాష్ట్రం, మన దేశాన్ని నంబర్ 1గా నిలపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఈ స్వతంత్రం వచ్చిన సందర్భంలో 80 సంవత్సరాల్లో మనం మన్నన చేసుకుంటే చాలా డెవలప్మెంట్, చాలా పురోగతి దేశం సాధించింది. అటు సైన్స్ కావచ్చు, అటు అగ్రికల్చర్ కావచ్చు, అటు స్పేస్ సైన్స్ కావచ్చు. సో దీనికి బునాది వచ్చి సమరయోధులు ఎవరైతే మార్టీర్స్ మనకు స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ త్యాగ ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము, స్వేచ్ఛ గాలిని పీల్చగలుగుతున్నాం. కానీ ఈ స్వేచ్ఛ గాలి పీల్చడంతో పాటు, మన స్వేచ్ఛగా ఉండడంతో పాటు మన దేశం వచ్చే భావి తరాలకు ఎట్లా ఉండాలి అని మనం ఇప్పుడు నిర్దేశించుకుంటూ దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ భాగంలో, ఈ నేపథ్యంలో ఈ దిశలో కృషి చేస్తున్న ప్రత్యేక అధికారికి, ప్రత్యేక సంస్థకి, ప్రత్యేక ఆర్గనైజేషన్స్కి, ప్రత్యేక ఇండివిజువల్స్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. విజయవాడ ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ ఆఫీసర్ హోదాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం లాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని మనము సూపర్ స్వచ్ఛలో కంటిన్యూ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ విజయవాడ నగరాన్ని ఒక అందమైన నగరంగా కంటిన్యూ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఇక్కడ వచ్చిన అందరూ పిల్లలతో, అలాగనే పబ్లిక్తో, అలాగనే ముఖ్యంగా మన పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళ సేవ చేసిన అన్ని కార్యక్రమాలను కూడా గుర్తుపెట్టుకుంటూ ఈ సంవత్సరం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమయ్యి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా, గార్బేజ్ ఫ్రీ సిటీగా, అలాగే సూపర్ స్వచ్ఛ లీగ్లో కంటిన్యూ చేయడానికి అందరూ కృషి చేస్తామని ఒక మంచి ఆలోచనతో ముందెళ్తున్నాము. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది అసువులు బాసారని, వారి త్యాగ ఫలితంగానే భారతదేశంలో నేడు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడం వల్ల మనల్ని మనం పరిపాలించుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర సమర యోధులకు అందరూ హృదయపూర్వక జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం ఎంతో ముందుకు వెళ్తోందని, ప్రపంచంలో అతిపెద్ద 4వ దేశంగా అన్ని రంగాల్లో ఎదిగిందన్నారు.
తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాతే రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అద్భుతమైన రాజధాని రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ భారతదేశం ఇవాళ స్వేచ్ఛగా ప్రజలు జీవిస్తూ ఉన్నారంటే స్వతంత్ర పోరాటంలో అసూలుబాపిన ఎంతోమంది ఉన్నారు. ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఆ త్యాగ ఫలితమే ఈ దేశానికి స్వాతంత్రం రాబట్టి ఇవాళ మనల్ని మనం పరిపాలించుకుంటా ఉన్నాం. ముందుగా మనందరం కూడా స్వాతంత్ర సమరయోధులకి హృదయపూర్వకమైనటువంటి జోహార్లు అర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశం ఎంతో ముందుకెళ్తా ఉంది. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద 4వ దేశంగా భారతదేశం అన్ని రంగాల్లో ఎదిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ భారతదేశంలో చైనా ఉంది. రానున్న 20 సంవత్సరాల్లో భారతదేశం అగ్రదేశంగా రూపాంతరం చెందేటువంటి ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 13 ఏళ్ళుగా ఈ దేశం అన్ని రంగాల్లో విదేశాంగ విధానంలో కానీ అన్ని రంగాల్లోనే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ రోజున నిజంగా ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు స్వాతంత్రం వచ్చిందంటే ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాబట్టి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయని ఆలయ ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అన్నారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ సహకారంతో ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ఈవో సీనా నాయక్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ప్రగతి నివేదిక సమర్పించారు. సందర్భంగా ఈవో సీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన IVRS సర్వేల్లో దేవస్థానం భక్తుల సంతృప్తి స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. దసరా మహోత్సవాలలో 18 లక్షల మందికి పైగా భక్తులకు విస్తృత వసతులు కల్పించామని, గత దశాబ్ద కాలంలోనే అత్యధికంగా ముగిసిన ఆషాఢ మాసంలో 6 లక్షలకు పైగా భక్తులు సారి సమర్పించారని పేర్కొన్నారు. నూతన లడ్డు పోటు భవనం, నూతన అన్న ప్రసాద భవనం నిర్మాణ పనులు పూర్తి దశకు చేరాయని, పవిత్ర కృష్ణా నది హారతులకు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా ఆన్లైన్ సేవలు, కియోస్క్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15న దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వార్షిక ప్రగతి నివేదికను మీ ముందు సమర్పిస్తున్నాను. గౌరవనీయులైన దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి, గౌరవ సభ్యులకు, దేవస్థాన అర్చక స్వాములకు, వేద పండితులకు, ఉద్యోగులకు, పారిశుద్ధ్య మరియు భద్రతా సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, సేవాదారులకు, అలాగే ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్త మహాశయులందరికీ కూడా భారతదేశం తరపున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన మన త్రివర్ణ పతాకం నీడన నిలబడి గత ఏడాది కాలంలో జగన్మాత కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో మన దేవస్థానం సాధించిన అభివృద్ధి పనులను, అదేవిధంగా భక్తులకు అందిస్తున్న విశిష్ట సేవలను మరియు పరిపాలనా సంస్కరణలో వార్షిక ప్రగతి నివేదికను మీ ముందు ఉంచడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. భక్తుల సేవలో దేవస్థాన యంత్రాంగం కనకదుర్గమ్మ వారి దర్శనార్థం
దేశం నలుమూలల నుండి ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులను వారి సౌకర్యార్థం ఈ సంవత్సర కాలంలో కీలకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం, ఉచిత అన్నప్రసాదం, భక్తుల చెంతకే శుద్ధి చేసిన త్రాగునీరు పంపిణీ, ఇలాంటి చర్యలతో భక్తుల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రథం సెంటర్లో గల కోట్లాది రూపాయల విలువైన శ్రీ అమ్మవారి స్థలం ఆక్రమణలో ఉండగా ఈ ప్రభుత్వ హయాంలో ఆక్రమణలను తొలగించి భక్తుల సౌకర్యార్థం సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రముఖ సినీ నటి శ్రీలీల శనివారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన శ్రీలీలకు దేవస్థానం అధికారులు ఆలయ స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన శ్రీలీలకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీలీల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు శ్రీలీలకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని శ్రీలీల తెలిపారు. ప్రముఖ సినీ నటి శ్రీలీల విజయవాడ నగరంలో సందడి చేసింది. లబ్బిపేటలో ఏర్పాటు చేసిన SSKL సంస్థకు చెందిన 86వ నూతన షోరూం మందిర్ను ఆమె ప్రారంభించారు. చేనేత రంగానికి ఆదరణ లభించడం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఇలాంటి వ్యాపార సంస్థలను అందరూ ప్రోత్సహించాలని శ్రీలీల కోరారు. నగరంలోని లబ్బిపేటలో SSKL సంస్థకు చెందిన 86వ నూతన షోరూం మందిర్ వైభవంగా ప్రారంభమైంది. గురువారం ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలోని వివిధ రకాల చీరలను పరిశీలించి వాటి ధరల వివరాలను, నాణ్యత వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ విజయవాడ ప్రజలు చూపించే ఆప్యాయత, మద్దతు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవని సంతోషం వ్యక్తం చేశారు. చేనేత రంగానికి ఆదరణ లభించడం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి వ్యాపార సంస్థలను అందరూ ప్రోత్సహించాలని కోరారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో హైదరాబాద్లో విశేష ప్రజాదరణ పొందిన బ్రాండ్ మందిర్ను విజయవాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. 15,000 నుంచి 5 లక్షల వరకు విస్తృత శ్రేణిలో వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉంచామని, విజయవాడ ప్రజలు తమ సేవలను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.
బేసిక్గా ఐ థింక్ విజయవాడకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అన్నట్టు ఐ థింక్ కొంచెం గ్యాప్ తర్వాత వచ్చాను. సో ఇక్కడ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది మన 80th ఇండిపెండెన్స్ డే. సో ఐ ఫీల్ లైక్ ఈ ఫ్రీడమ్ ఇస్ సంథింగ్ we all should have lots of gratitude and be very responsible about. So ఇవాళ నేను విజయవాడకి రావడం జరిగిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అ గ్రాండ్ ఓపెనింగ్. SSKL's 86th store, 80th year of independence and 86th store. So congratulations. And grand, yes, Mandir and already Hyderabad no everyone knows it's really well established. So ఇప్పుడు విజయవాడకి వచ్చారు, మనకి దగ్గరికి వచ్చారు. సో ఐ ఫీల్ లైక్ విజయవాడలో యూజువల్గా కూడా మేము సినిమా ప్రమోషన్స్కి వచ్చినా యూ యాక్సెప్ట్ అండ్ రియలీ సపోర్ట్ ఎవ్రీవన్. సారీస్ నాకు ట్యాగ్ లైన్ చాలా బాగా నచ్చింది, ఎవ్రీ సారీ టెల్స్ ఎ స్టోరీ అని. అండ్ 100% ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ నుంచి అయినా ఇట్స్ ఆల్సో ఆక్యుపేషన్ చాలా మందికి. సో చాలా మందికి జాబ్స్ కూడా ఇవే. సో ఐ థింక్ దిస్ ఇస్ వై ఇది మన కల్చర్ కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఇట్. అండ్ కలెక్షన్ ఈజ్ అమేజింగ్. నేను ఇప్పుడే కొన్ని ట్రై చేసి కూడా చూశాను అండ్ ఐ థింక్ మీరు కూడా చూస్తారు. ప్లస్ యంగ్ ఫ్రెష్ ఎనర్జీ. సో పట్టుతో పాటు ఎట్ ట్రెండీగా డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్ వర్సిటైల్గా ఉన్నాయి. సో డెఫినెట్లీ విజయవాడలో ఉంటే మీరు మీ ఫ్యామిలీతో రావాలి అండ్ చెక్అవుట్ ది స్టోర్. అండ్ మన దగ్గరకు వచ్చారు కాబట్టి విత్ దట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. సో ఇంకా మీరు చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని ఐ రియలీ విష్. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ సాయి సిల్క్స్ కళామందిర్ 86th బ్రాంచ్ విజయవాడలో అమ్మవారి బ్లెస్సింగ్స్తో మేము ఇవాళ శ్రీలీల గారి చేత ఓపెన్ చేయించాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా దగ్గర మీకు ఆల్రెడీ తెలుసు బ్రాండ్ మందిర్ అనేది హైదరాబాద్లో ఎంత ఫేమస్. ఓకే, ఫ్యాషన్కి మారుపేరు బ్రాండ్ మందిర్. సో మీరు అందరూ వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి మా స్టాక్ చూసి అన్ని ఫ్యాషన్ కంచిపట్టు చీరల నుంచి పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయి. మీరు అందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో 15,000 నుంచి 5 lakhs వరకు ఉన్నాయి. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో అందరూ వచ్చి మా వెరైటీస్ చూడాలి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ CMR షాపింగ్ మాల్ నందు గ్రూప్ ఆఫ్ చైర్మన్ వెంకటరమణ పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా CMR షాపింగ్ మాల్ నందు ఏర్పాటు చేసిన 150 అడుగుల జాతీయ పతాకాన్ని చూపులకు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ మేనేజర్స్ మరియు టెక్స్టైల్ జ్యువెలరీ విభాగానికి చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్నాక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. IIID అమరావతి సెంటర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అనేది భారతదేశంలోని ఇంటీరియర్ డిజైనర్ల అత్యున్నత వృత్తిపరమైన సంస్థ. దేశవ్యాప్తంగా చాప్టర్లు మరియు కేంద్రాలను కలిగి ఉన్న IIID ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను నెలకొల్పుతుంది, డిజైన్ విద్యను పెంపొందిస్తుంది మరియు నిపుణులు, విద్యార్థులు మరియు ట్రేడ్ భాగస్వాముల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అమరావతి సెంటర్ ప్రతిష్టాత్మక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం 14 ఆగస్టు 2026న విజయవాడలోని అమరావతి కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ ప్రాంతపు డిజైన్ రంగానికి ఒక మైలురాయిగా నిలిచిందని ఈ కార్యక్రమానికి IIID నేషనల్ ప్రెసిడెంట్ ఆర్కిటెక్ట్ జిగ్నేష్ మోడీ ముఖ్య అతిథిగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఈ ప్రాంతానికి చెందిన పలువురు స్థానిక ఆర్కిటెక్టులు మరియు ట్రేడ్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకల్లో ట్రిపుల్ అమరావతి సెంటర్ చైర్పర్సన్గా ఆర్కిటెక్ట్ కోమల్ గిల్డా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెతో పాటు సెక్రటరీగా ఆర్కిటెక్ట్ సురేంద్ర, వైస్ ప్రెసిడెంట్గా మిస్టర్ త్రినాథ్ ఎన్, ట్రెజరర్గా ఆర్కిటెక్ట్ అన్వేష్ మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులుగా డాక్టర్ నాగరాజు కె, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సందీపని, ఆర్కిటెక్ట్ సుధాకర్, ఆర్కిటెక్ట్ అభిలాష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ తన ముఖ్య ప్రసంగంలో డిజైన్ విద్య మరియు వృత్తిపరమైన అభ్యాసం మధ్య మారుతున్న సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావించారు. నూతన కమిటీ పర్యావరణ హితమైన డిజైన్, విద్యార్థులకు మార్గదర్శకత్వం మరియు బలమైన ట్రేడ్ భాగస్వాములపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆమె నొక్కి చెప్పారు. ముఖ్య అతిథి ఆర్కిటెక్ట్ జిగ్నేష్ మోడీ మాట్లాడుతూ ట్రిపుల్ జాతీయ దార్శనికతను వివరిస్తూ ఆవిష్కరణలు, అంతర్జాతీయ డిజైన్ ప్రమాణాలు మరియు పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రాంతీయ కేంద్రాలు పోషించే కీలక పాత్రను వివరించాయి. ఆర్కిటెక్ట్ జిగ్నేష్ మోడీ మరియు ఎన్ఏసి సభ్యుల రాక భారతదేశ ఆధునిక డిజైన్ వ్యవస్థను రూపొందించడంలో అమరావతి సెంటర్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో తెలియజేస్తుంది. ఈ అద్భుతమైన సాయంత్రం స్థానిక డిజైన్ ఆవిష్కరణలను జరుపుకోవడానికి ప్రముఖ ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు మరియు ట్రేడ్ భాగస్వాములను ఒకే వేదిక వైపుకు తీసుకొస్తుంది. everyone. I'm so happy to be here in Vijayawada to install the new committee of IIID Amravati Center. I'm so happy and so grateful to be here. And the team that we are installing is led by Komal Gilda. She is someone who can lead, being in front, being up front, and bravely lead the center to further glory. So I'm sure that IIID Amravati Center in this term of 25-27 is going to prove themselves, and a lot of activities and a lot of takeaways are going to be there for all the members. And I also implore and request all the members to participate in all the activities that take place. IIID has always worked for the betterment of the profession, and we believe that if you participate and if you are a part of IIID, it not only grows you professionally, but
it also helps you grow in life. So let us be together, let us come together, and let us embrace this IIT family. Thank you so much. Proud to say that I am here with today National President, Architect Dignesh Modi ji is just next to me. He has really visited this particular installation ceremony of the Triple ID, that is Indian Institute of Interior Decorators. This was the very national level organization. Is really doing an excellent job in all the domains related to the interior decoration, and starting from the materials to the kind of ambience whatever it is going to be get created for a built envelope what we are making it. That's the greatest work they are been doing it, and President of national level Sri Architect Dignesh Modi ji is also next to me. We feel proud that he has visited Vijayawada for this installation ceremony, and also wanted to inculcate in this Amaravati chapter to make the others to understand about the importance of the interior. Interior really develops a dialogue between the user to the surfaces, whatever they feel and face, and such a kind of an experience. This kind of interior decorators, interior designers really will make it. For such a great profession being developed all over the India under Indian Institute of Interior Decorators. Today we are having the installation ceremony. New office bearers are going to take the position and also lead as a leaders in the particularly interior decoration in Amaravati chapter. So this really gives immense pleasure to me to be here and to take the part of this particular installation ceremony. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు కోమల్ గిల్డా. నేను IIID ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్కి కాబోయే చైర్పర్సన్. సో IIID ద్వారా మేము డిజైన్ కల్చర్ని ముందుకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఇలాంటి ఈవెంట్స్ చేసే ద్వారా ఏంటంటే జనాలకి డిజైన్ మీద ఒక అవగాహన వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అండ్ నెట్వర్కింగ్ సెషన్స్ ద్వారా ఏంటంటే ట్రేడ్ మెంబర్స్ ఉంటారు, సో వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ చెప్పుకుంటారు. స్టూడెంట్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ కూడా చాలా నాలెడ్జ్ గెయినింగ్ అవుతుంది వాళ్ళకి. సో IIID అనేది ఇవాళ లాంచ్ చేస్తున్నామండి. న్యూ సెంటర్ లాంచ్ చేస్తున్నాం ఇవాళ IIID అమరావతి చాప్టర్ యొక్క ఇన్స్టాలేషన్ సెరమనీ జరుగుతుంది. దీనికి నేను వైస్ చైర్మన్ ట్రేడ్గా వ్యవహరిస్తున్నాను. సో ఈరోజు మన నేషనల్ ప్రెసిడెంట్ అయిన జిగ్నేష్ మోడీ గారు రావడం జరిగింది. సో ఇవాళ మనం ఆర్కిటెక్ట్స్ని అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ని వాళ్ళకి అనుబంధంతో ఉన్న ట్రేడ్ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. సుమారుగా 100 నుంచి 150 మందితో ఈ డిజైన్ ఒడిస్సీ అనే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే నేషనల్ ప్రెసిడెంట్ జిగ్నేష్ మోడీ గారు రావటం, ఆయన చేతుల మీదుగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం, అలాగే ఇన్స్టాలేషన్ సెరమనీకి సంబంధించి ఆయన చేతుల మీదుగా అందరికీ బ్యాడ్జెస్ ఇచ్చి ఈ రోజు నుంచి కూడా మా ఈ కొత్త టర్మ్ ఏదైతే ఉందో అది మేము సక్సెస్ఫుల్గా జర్నీ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దీనికి సంబంధించి మనం అందరినీ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆర్కిటెక్ట్స్ని అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ అందరినీ కూడా మనం ఒకే వేదిక మీదకి తీసుకురావటం, తద్వారా ట్రేడ్ ఫెటర్నిటీ అలాగే ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్స్ అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ సిస్టమ్ని మనకి ఉపయోగపడే విధంగా మనం చేయడానికి కృషి చేస్తున్నాం. సో దీనికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే దీన్ని మనకి ప్రమోట్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణాంధ్ర 2047 థీమ్తో అమరావతిలో 15 ఆగస్టు సంబరాలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. విజయవాడలో 80వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తమ విధానమని మరోసారి స్పష్టీకరణ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.